సో నా కార్ టాటా అల్ట్రాజ్ ఎక్స్జెడ్ ప్లస్ మోడల్. దీని ఫస్ట్ సర్వీస్ అయితే నిన్న అయింది. 1320 కిలోమీటర్ల దగ్గర చేయించేసాను. సో వాళ్ళు 1500 కిలోమీటర్లు లేకుంటే జూన్ 29 లోపల రమ్మన్నారు. నేను చేయించేసాను, ఎందుకంటే నాకు కొంచెం డిస్టెన్స్ వెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఓడోమీటర్ వచ్చి 1368 కిలోమీటర్లు ఉంది. నిన్న తర్వాత హైవే కొట్టిన తర్వాత నేను గమనించింది ఏంటంటే మైలేజ్ బాగా వస్తుంది. సో అండ్ ఆల్వేస్ నేను సిటీ మోడ్ కాదు, నైస్. సో ఆల్వేస్ నేను ఎకో మోడ్లోనే డ్రైవ్ చేస్తాను. అది కొంచెం నాకు బెనిఫిట్ అవుతుంది మైలేజ్ పరంగా. ఇక సర్వీస్ కాస్ట్ కిందకు వస్తే 354 రూపాయలు డైరెక్ట్ సర్వీస్ కాస్ట్ అయితే వేశారు. అండ్ మనకు యాప్లో కూడా 354 రూపాయలు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ పార్ట్స్ ఇన్వాయిస్ అమౌంట్ అని అదొకటి వేస్తున్నారు. అంటే పైన టచ్అప్ ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ అట్లా వేస్తామని చెప్పి ఏదో చెప్పారు. అండ్ ఒక 2 పార్ట్స్ ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు అవి. సో అది వచ్చి టోటల్గా 308 రూపాయలు. టోటల్ నేను పే చేసింది వచ్చి 663 రూపాయలు పే చేశాను. అండ్ పై ఖర్చులు అన్నీ కలుపుకొని 1000 రూపాయలు అయింది. సో ఫస్ట్ సర్వీస్కి 1000 రూపాయలు అవుతుంది. కొంతమంది అది చేయించి ఇది చేయించి అంటే మనం ఎక్సెస్ ఇంకేమైనా అడిగి చేయించుకుంటే కొంచెం అవుతుంది. అండ్ నేను గమనించింది ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా బాగా గెలికేశారు. సో వర్షన్ ఏమో అదే ఉంది. అంటే నేను ఎఫ్ఎంకి కొన్ని పెట్టుకుంటాను కదా షార్ట్ కట్స్, అవన్నీ కూడా లేవు. మళ్ళీ లాస్ట్ టైం కలర్ కూడా లేదు. మేబీ వర్షన్ ఏమైనా అప్గ్రేడ్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ అది చేస్తుంటే మాత్రం నిజంగా చాలా హ్యాపీ. అండ్ నిన్న ఫస్ట్ సర్వీస్ తర్వాత కూడా నాకు ఎటువంటి వైబ్రేషన్ ఏం లేదు. నీట్గానే 80-100 స్పీడ్లోనే వచ్చాను నేను. సో ఓవరాల్గా నాకైతే నచ్చింది. అండ్ పనిలో పని ఎటు తిరిగి వెళ్ళాను కాబట్టి ఆ సరౌండింగ్లో ఉండే ఫాస్టాగ్ రిలేటెడ్ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ వెళ్ళాను. వాళ్ళు అంటే బ్యాంక్ వెళ్ళి చేయించుకోవడం వల్ల అనుకుంటాను ఫాస్టాగ్ నాకు మధ్యాహ్నం కల్లా ఫినిష్ చేసేస్తారు. టీఆర్ మీద ఉంటుంది కదా మనకు ఫాస్టాగ్ అనే స్టార్టింగ్లో, దాన్ని మనం ఆర్సీ మీదకి మార్చుకోవాలి. దాని గురించి నేను చాలాసార్లు అడిగాను. వాళ్ళు కూడా పాపం ఫోన్ చేసి అడుగుతున్నారు, ఫాలో అప్ చేస్తున్నారు. కానీ అది ఎందుకో కాలేదు. నేనే వ్యక్తిగతంగా వెళ్ళి ఎటు తిరిగి వెళ్ళాం కదా సర్వీస్కి అని చెప్పేసి ఆ దగ్గరలో ఉండే ఆ బ్యాంకే నేనే వెళ్ళి అడిగాను, చేసేసారు. సో వెంటనే 1000 రూపీస్ ఫాస్టాగ్ వచ్చి రీఛార్జ్ చేసుకున్నాను. అండ్ లోకల్ టోల్ ప్లాజా దగ్గర ఏదో మనం ఆర్సీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు దాని అమౌంట్ ఏదో తగ్గిస్తారని చెప్పేసి విన్నాను నేను. దాని గురించి కనుక్కోవాలి, వెళ్తాను ఈరోజు కానీ రేపు కానీ అలా వెళ్ళి. ఎందుకంటే ఆ లోకల్ టోల్ గేట్ వచ్చి నాకు 50 రూపీస్ దాకా పడుతుంది. అదేదో లోకల్గా అని మనం సెట్ చేసుకుంటే దాన్ని 10 రూపీస్ మారుస్తారని చెప్పేసి విన్నాను నేను. 40 రూపీస్ అనుకుంటాను, 40 రూపీస్ ఆ టోల్ గేట్ దాటాలంటే. మళ్ళీ రిటర్న్ 40-80 రూపీస్ దాకా అక్కడే అదొక్క టోల్ గేట్కే నాకు అంత అవుతుంది. సో ఇది కొంచెం మనకు బెనిఫిట్ కదా, ఒక 10 రూపాయలేమో చేస్తారంట దాన్ని. అది నేను కనుక్కొని వెళ్ళి దాన్ని చేయాలి ఈరోజు. అండ్ నిన్న సర్వీస్ విషయంలో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఆ కెమెరా ఉంది కదా డాష్ బోర్డ్ కెమెరా, సో ఆ కెమెరా అయితే అట్లే ఊడిపోయి పడిపోయింది. సో వాళ్ళు ఏం చేశారో పొరపాటున, అంటే క్లీన్ చేయడము ఏదో సంథింగ్ పడిపోయింది. అది బాగా డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ 3M స్టిక్కర్స్, ఆ తర్వాత ఇది ఒకటి మళ్ళీ స్పేర్ ఉన్నింది కాబట్టి సరిపోయింది. సో అవన్నీ కూడా మళ్ళీ అంటించుకొని ఇప్పుడే కెమెరా అయితే సెట్ చేసుకున్నాను. రెడ్ టైగర్ వాడుతాను. సో రెడ్ టైగర్ కెమెరా అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో వాళ్ళు క్లీన్ చేయడంలో ఆ కెమెరా అట్లా పడిపోయింది. పాప నేను పోయేసరికి కొంచెం టెన్షన్ అవుతున్నాను, నేనేమో తిడతానేమో అని, సంథింగ్ ఏమో తెలియదు. టెన్స్ అయితే అవుతున్నారు, నా ఇట్లా పడిపోయింది అని. పర్లేదు ఇంటికి వెళ్ళి నేను చూసుకుంటానులే అని చెప్పి అన్నాను. లక్కీగా నాకు స్పేర్ ఒక 3M స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఇది ఒక షీట్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఆ షీట్ అంటించేసి కెమెరా అయితే సెట్ చేసుకున్నాను. కాకపోతే ఫర్దర్గా నా దగ్గర 3M స్టిక్కర్స్ లేవు, అదొక సెట్ తెచ్చుకోవాలి. 3M స్టిక్కర్ ఒక రోల్ వచ్చి మనకు 160 నుంచి 225 దాకా పడుతుంది అమెజాన్లో. ఒకవేళ డబుల్ స్టిక్కర్ అనమాట. కానీ 3M స్టిక్కర్స్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువ వెయిట్ని కూడా హ్యాండిల్ చేయగలవు అనమాట. సో అందుకని నేను అవి తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు దానికోసమే, కెమెరా కోసం. సో ఇంకేం లేదు, ఫస్ట్ సర్వీస్ అయితే నాకు నీట్గా జరిగిపోయింది. ఈ రోజు దాకా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు.
హ్యాపీగా ఇప్పటిదాకా నాకైతే ఎటువంటి ఇష్యూ రాలేదు. సో ఇలాగే ఉంటే ఇంకా బెటర్. ఒక విషయం మాత్రం జనాలను అడగాలనిపిస్తుంది నాకు. కార్ అంటే నాకు భయం వచ్చేలాగా ఎందుకు చేశారు మీరంతా? అదేదో పెద్ద విషయం అయినట్టు ఆ డ్రైవింగ్. సో కారు తెలిస్తేనే గొప్ప అయినట్టు అలా ఎందుకు చేశారు? ఈ సిస్టమ్, ఈ సొసైటీ మొత్తం నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా కొడితే 4 రోజుల్లో నేర్చేసుకున్నాను, బాగానే తోలుతున్నాను. వెన్ కంపేర్ టు చాలా మంది ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కూడా రోజుకోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, నేను బయట గమనిస్తున్నాను. అలాంటిది నేను డీసెంట్గానే డ్రైవ్ చేస్తున్నాను కదా. సో ఎందుకు భయపెడుతున్నారు? అక్కడే వాస్తవానికి ఏమీ లేదు. కార్ డ్రైవింగ్ అనేది చాలా ఈజీ, ఎవరైనా నేర్చుకోవచ్చు. మార్జిన్ ఒకటి చూసుకోవాలి, కొంచెం కాన్షియస్ ఉంటే చాలు. అంటే కాన్షియస్ కోల్పోయిన వాడికి ఇది పనికిరాదు. సో కాన్షియస్ ఉండే ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకోగలరు డ్రైవింగ్ అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లచ్ మీద పట్టు కనుక వచ్చిందంటే ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ ఈ గేర్ అనేది మనం స్పీడ్ బట్టి, ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తుంటాము, మనం స్పీడ్ బట్టి గేర్ వేసుకుంటాము. సో అట్లా అనమాట. ఒకవేళ గేర్ వేయడం మర్చిపోయి ఏమీ కాదు, బ్రేక్ వేసుకున్నావా, కొంచెం స్లో అయింది, ఒక గేర్ డౌన్ చేసుకున్నావు, కొంచెం స్పీడ్ అయింది, కొంచెం గేర్ అప్ చేసుకున్నావు, ఏదైనా స్పీడ్ అది దాన్ని ఏమంటారు, ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఒక గేర్ డౌన్ చేసుకుంటావు, దాని మీద అలా ఎక్కిస్తావు, కొంచెం యాక్సిలరేటర్ నొక్కుతావు, కొంచెం ముందుకు వెళ్తుంది, ఆ తర్వాత గేర్ అప్ చేసుకుంటావు. సింపుల్. అసలు దీనికి జనాలు భయపెట్టేస్తున్నారు వాస్తవానికి. అలాగని చెప్పేసి ఎవరంటే వాళ్ళు నేర్పియాలి అని నేను అన్ను. ఖచ్చితంగా దీనికి మీరు డ్రైవింగ్ స్కూలే చేరాలి. ఒక 1 వీక్ 2 వీక్స్ కరెక్ట్గా కనుక కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. నా సజెషన్ ఏంటంటే మాత్రం దయచేసి ఆ ఆల్టోలు, జెన్ కార్లు, చిన్న చిన్న కార్లు పెట్టి డ్రైవింగ్ స్కూళ్ళు ఉంటాయి. సో వాటిలో చేరద్దు. ఎందుకంటే దానివల్ల మీకు పూర్తిగా ఐడియా అయితే రాదు. నేను ముందే చెప్తున్నాను. కొంచెం పవర్ స్టీరింగ్ అన్నీ ఉండే విధంగా చూసుకోండి. ఒక మంచి డ్రైవింగ్ స్కూల్ చేరండి. 1 వీక్ 2 వీక్స్లో మీకు నీట్గా వచ్చేస్తుంది. నాకైతే భాషా గారు అని చెప్పేసి ఒక కరీముల్లా అనుకుంటాను పేరు, భాషాబాయ్ అని మాత్రం తెలుసు. చాలా మంచి డ్రైవర్. నాకు నన్ను తిట్టైనా సరే నేర్పించేవాడు. నేను యాక్సెప్ట్ చేశాను. నేను మీకు ఆల్రెడీ చెప్తాను. ఎందుకంటే తిట్లు అనేటివి సరిగ్గా మనం దాన్ని యూజ్ చేసుకుంటే ఆ పౌరుషం మీద ఇంకా బాగా వస్తుంది. సో అదొకటి నేను బాగా బిలీవ్ చేస్తాను. అందుకని తిట్టించుకున్నా. ఎంత తిడతారో తిట్టండి, నేనైతే నేర్చుకోవడానికి వచ్చాను. నా పని నేను చేసుకున్నాను. అతను కూడా ఏంటంటే నాకు కారు ఇచ్చేవాడు పాపం, చేతికి ఇచ్చేసి నువ్వే డ్రైవ్ చేసుకొని రివర్స్లు అవి ఇవి ప్రాక్టీస్ చేసుకొని రా, ఇట్లాంటివి కూడా నాకు అంటే ఒక ట్రస్ట్ మీదే నాకు ఇవ్వడం జరిగింది. సో అంటే ఒక నమ్మకం బిల్డ్ చేయడం అనమాట. అలాంటి మంచి ఇన్స్ట్రక్టర్స్ని ఎంచుకోండి. ఆ తర్వాత మంచి కారు ఎంచుకోండి నేర్చుకునేటప్పుడు. ఫ్రెండ్స్ ద్వారా అట్లా ఇట్లా మాత్రము అసలు ఏమీ తెలియకుండా మాత్రం ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళొద్దు. నేను డ్రైవింగ్ స్కూల్స్లో ఏంటంటే వాళ్ళ సైడ్ క్లచ్ తర్వాత బ్రేక్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. అది మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళు చేయలేరు. మహా అయితే హ్యాండ్ బ్రేక్ లాగగలరు, మిగిలినవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే బ్రేక్ నొక్క యాక్సిలేటర్ నొక్కేసి అలాగే పెట్టేస్తారనమాట. అంటే కాళ్ళు ఎత్తమంటే కూడా ఎత్తరు, ముందుకు వెళ్ళిపోద్ది, ఎవరో ఒకరిని గుద్దేస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ స్కూల్ అయితే చేరండి. కారు నేర్చుకోవడం అయితే కష్టమైన విషయం కానే కాదు. కరెక్ట్గా ఎవరైనా కానీ 1 నుంచి 2 వారాల్లో నేర్చేసుకోవచ్చు. కాకపోతే మనిషి ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయంటే కాన్షియస్ కోల్పోవడం. కాన్షియస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ మెయిన్గా కామన్ సెన్స్ ఉండాలి. లేని వాళ్ళు డ్రైవింగ్కి పనికిరారు. ఎందుకంటే ఏదన్నా ఒక వెహికల్ వచ్చినప్పుడు అంటే గబక్కన వచ్చింది ప్యానిక్ అయిపోవడం, ఇటు అనేయడం, గబగబ తిప్పేయడం. సో ఇలాంటివి చేయకూడదు. సో అప్పటికప్పుడు మనం నిర్ణయం తీసుకునేలాగా కాన్షియస్నెస్ అనేది పనిచేయాలి. అది నా పాయింట్. కామన్ సెన్స్ అండ్ కాన్షియస్నెస్ ఈ రెండు టైంకి పనిచేయాలనేది నా పాయింట్. ఇటు వాళ్ళు మాత్రం డెఫినెట్గా డ్రైవింగ్కి అర్హులు. కొంతమంది ఎలా చేస్తారంటే ఆ కార్ ఏదో పెద్ద విషయం అయినట్టు, అది వస్తేనే పెద్ద హీరో అయినట్టు ఇలా కలరింగ్ ఇస్తారు. అది ఇవ్వడం మాత్రం చాలా తప్పని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఈడ్చిదంతా నేను 1.5 మంత్లో ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎటువంటి కండిషన్లో అయినా కానీ నేను డ్రైవ్ చేయగలుగుతున్నాను. ట్రాఫిక్ కండిషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్
అసలు నేను కార్ తోలుతున్నట్టు ఫీలింగ్ అయితే నాకు లేదు, ఏదో జూపిటర్ బైక్ తోలుతున్న ఫీలింగ్ ఉంది. సో టెన్షన్ పడవద్దు అంతే, అది నా పాయింట్. కారు నేర్చుకోవాలన్న థాట్ ఎవరికైతే ఉందో 90% 22 ఏళ్ల లోపలే నేర్చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే ఇంకా మంచి ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ మీద బాగా డ్రైవ్ చేయగలరు. సో భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేర్చుకొని నాకు అనిపిస్తుంది అరే 10 years వేస్ట్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ అయితే వద్దు, నేర్చుకున్న కాడికి ఎర్లీగానే నేర్చుకోండి. కారు అయితే పెద్ద విషయం కాదు, దయచేసి నేను ముందే చెప్తున్నాను. నేను హింట్లు అయితే ఇవ్వగలను కానీ నేను నేర్పిస్తానని మాత్రం చెప్పను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి నేర్పిను, ఎందుకంటే నాది డ్రైవింగ్ స్కూల్ కాదు. అండ్ ప్యాసింజర్ సీట్లో నాకు క్లచ్ బ్రేక్లు అలాంటివి ఉండవు. మహా అయితే నేను హ్యాండ్ బ్రేక్తో మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. సో నేను డ్రైవింగ్కి నేను నేర్పిస్తానని చెప్పను, అంటే చెప్తాను ఇది విషయాలని చెప్తానే కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఎలాంటి పనులు అయితే చేయను. ఈవెన్ నా వైఫ్కి కూడా నేను చెప్పింది ఒకటే, ఒకవేళ నీకు నేర్చుకోవాలనిపిస్తే డ్రైవింగ్ స్కూల్ చేర్పిస్తాను అని చెప్పాను. అండ్ తనకేంటంటే ఇప్పుడు ఇంజన్ ఆన్ చేసుకుంటుంది, ఏసీ పెట్టుకుంటుంది, సో హ్యాండ్ బ్రేక్ అండ్ గేర్ న్యూట్రల్లో ఉందో చూసుకుంటుంది. సో ఇలాంటి బేసిక్స్ మాత్రమే నేర్పించాను. ఎక్సెప్ట్ దట్ తనకేదో కార్ నేర్పించాలన్న థాట్ ఇప్పుడైతే లేదు నాకు. ఒకవేళ కార్ నేర్చుకోవాలని తను అనుకుంటే మా డ్రైవింగ్ స్కూల్ చేర్పిస్తాను. సో ప్రస్తుతానికి ఫస్ట్ సర్వీస్ అయితే అయ్యింది, బండి బాగుంది, ఓవరాల్గా నీట్గానే చేశారు. సో ఎవ్రీథింగ్ ఫైన్.